ఏపీ ప్రైమ్ ల్యాండ్స్ లో లులు మాల్స్ ఈ పేరు అందరూ వినే ఉంటారు. ఇది ఒక UAE బేస్డ్ బ్రాండ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కీవర్డ్స్. ఈ లులు మాల్స్ ఇండియాలో హైదరాబాద్ లాంటి మెయిన్ సిటీస్ లో ఉన్నాయి. ఇప్పుడు మన ఏపీలో వైజాగ్, విజయవాడ, తిరుపతి లాంటి ప్రైమ్ ల్యాండ్స్ లో ఈ లులు మాల్స్ ఏర్పాటు చేయడానికి మన గవర్నమెంట్ తో చర్చలు జరుగుతున్నాయి. మల్లవల్లి లాంటి ఒక ప్రైమ్ ల్యాండ్ లో 7.5 acres తీసుకుని అందులో ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తారంట. అసలు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చేశారు. ఆ క్వశ్చన్ కి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ లేదు. ఇలాంటి విదేశీ కంపెనీలు మన దగ్గరకు వచ్చి మనకు చెప్పేది ఏంటంటే, మేము మీకు ఫేవర్ చేస్తున్నాం అండ్ మీకు రెవెన్యూ జనరేట్ చేస్తామని ఒక యాటిట్యూడ్ వాయిస్ తో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సరే, వాళ్ళు మనకేదో ఫేవర్ చేస్తున్నారు, ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు, ఇవన్నీ పక్కన పెడితే మనం 3 విషయాలు డిస్కస్ చేద్దాం. 1 స్థలం, 2 ఉద్యోగాలు, 3 ఫుడ్ ప్రాసెసింగ్. నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఇప్పుడు ఈ లులు మాల్ లేకపోతే అసలు మాల్సే లేవా? అసలు మనకి ఇన్కమే జనరేట్ అవుతా? ఫస్ట్ వన్, స్థలం. అంటే వాళ్ళు మన ఏపీకి వచ్చి మన ఏపీలో బిజినెస్ స్టార్ట్ చేసిన నుంచి 3 సంవత్సరాల వరకు మన గవర్నమెంట్ కి ఎటువంటి ఆదాయం ఉండదంట. వాళ్ళు ఎటువంటి ట్యాక్సెస్ కానీ మనకి పే చేయరు. మాల్స్ అండ్ మల్టీప్లెక్సెస్ బిజినెస్ స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళు మనకి మన ఏపీకి ₹1 కూడా ఇవ్వరట. కామన్ గా లోన్ అగ్రిమెంట్స్ 3 years కి 10% ఇంక్రిమెంట్ ఉంటుంది. కానీ వీళ్ళు 5 years కి 5% పెంచుతాం, 10 years కి 10% పెంచుతాం అని మనకి బంపర్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఇంకా సెకండ్ వన్ అంటే ఉద్యోగాలు. వీళ్ళు ఇచ్చే ఉద్యోగాలు మనకి ఏమిస్తారు? మహా అయితే బార్కోడ్ స్కానింగ్లు, హెల్పర్స్, మహా అయితే క్యాషియర్స్. అంతకుమించి మనకి వీళ్ళు ఇచ్చే ఉద్యోగాలు ఉండవు. హెచ్ఆర్లు, మేనేజర్ లాంటి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటారు తప్పితే మనల్ని అయితే హైయెస్ట్ శాలరీ ప్యాకేజీలకు మనల్ని ఎంకరేజ్ చేయరు వాళ్ళు. 3 ఫుడ్ ప్రాసెసింగ్. దీంట్లో మెయిన్ గా వాళ్ళు చేసేది ఏంటి అని మన వాళ్ళు డౌట్ పడుతుంది. ఏంటంటే ఆవు మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారన్నట్టుగా వీళ్ళు భావిస్తున్నారు. అది వాళ్ళు కన్ఫర్మ్ చేయట్లేదు, మన వాళ్ళకి ఆన్సర్ కూడా చెప్పట్లేదు. ఇలాంటి మాల్స్ మనకు అవసరమా? ఇలాంటి మాల్స్ వల్ల మనకంటే వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మీరేమంటారు ఫ్రెండ్స్? దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.